అటు రంగా గారికి కన్ఫర్మ్ అని విన్నాము, రాధాకృష్ణ గారికి, రంగా గారి కుమార్. తర్వాత ఉదయభాను గారి పేరు వింటున్నాము. బట్ చాలా ప్రెషర్ ఉంది, అందుకే డిలే అవుతుంది అంటున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇంకో 2 months అయితే 2 years కంప్లీట్ అయిపోతుంది. ఎందుకు ఈ కాలయాపన? పేర్లు ఏమైనా మార్పులు చేర్పులు అనడం కంటే ఒత్తిడి అధినేతల మీద తీవ్రంగా ఉంటుంది. వంగవీటి రాధాకృష్ణ గారి పేరు మొదటి నుంచి ఎందుకు ముందు వరుసలో ఉంటూ వస్తుందంటే, ఆయన 19 ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీకి 2 ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా పనిచేసి ఉండటం, ఏమీ ఆశించకుండా. 19లో ఆయన పోటీ చేయాలనుకుని ఉంటుంటే పోటీ చేసి ఉండొచ్చు తెలుగుదేశంలో, గెలిపోవటంలో దైవాధీనాలు పక్కన పెడితే. 24లో పోటీ చేయాలనుకుని ఆయన పట్టుబట్టి ఉండుంటే ఖచ్చితంగా ఆయన శాసనసభలో ఉండేవారు, ఏమో రాష్ట్ర మంత్రి కూడా అయ్యేవారేమో, ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. అయితే 2 ఎన్నికల్లోనే ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేయకపోగా ఆయన స్టార్ క్యాంపెయినర్గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కావచ్చు, కొన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు కావచ్చు, వాళ్ళ యొక్క విజయాలకి ఆయన పనిచేశారు, కృషి చేశారు. మరీ ముఖ్యంగా 19 ఎన్నికల్లో గుంటూరు, విజయవాడ, ఏలూరు లోక్సభ నియోజకవర్గాలకి స్టార్ క్యాంపెయినర్గా ఆయన పనిచేస్తే, గుంటూరులో, విజయవాడ లోక్సభ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. వీటినన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి లోకేష్ గారి చూపు వంగవీటి రాధాకృష్ణ గారి వైపు ఉంది అనేది వాస్తవం. సరే, ఇంక రంగా గారి జయంతో, రంగా గారి వర్ధంతో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి నివాళులు అర్పించారా, పవన్ కళ్యాణ్ గారి నివాళులు అర్పించారా లేదా, వాటన్నిటిని కాసేపు పక్కన పెడితే, మీరు మా కోసం ఏం చేశారు, మేము మీకోసం ఏం చేయాలి అనేటటువంటి ధోరణిలోనే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఉంటారు. ఆ దిశగా వారు 19-24 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పనిచేశారు కాబట్టి వారి పేరు ముందు వరుసలో ఈవేళ శాసనమండలి అభ్యర్థుల జాబితాలో ముందు వరుసలో ఉంది అనేది వాస్తవం. అట్లాగే మీకు వైకాపా నుంచి బేషరతుగా వచ్చి జనసేనలో చేరినటువంటి వాళ్ళలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒకరు, తర్వాత సామినేని ఉదయభాను గారు ఒకరు, కిలార్ వెంకటరోషి గారు ఒకరు. వీళ్ళల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 2.5 సంవత్సరాల పాటు రాష్ట్ర మంత్రిగా కూడా ఒక వెలిగారు. మీకు అసలు ధూళిపాళ్ల నరేంద్ర గారిని ఓడించడం అసలు సాధ్యమవుతుందా పొన్నూరు నియోజకవర్గంలో అనేటటువంటి ఫీట్ని, ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసినటువంటి వాడు కిలార్ వెంకటరోషి గారు. 5 సార్లు వరుసగా గెలిచినటువంటి ధూళిపాళ్ల నరేంద్ర గారిని ఓడించి కిలార్ వెంకటరోషి గారు ఆయనకు జైంట్ కిల్లర్గా అక్కడ రూపాంతరం చెందిన తర్వాత ఆయన మంత్రి పదవి ఆశించారు, సాధ్యపడలేదు. రకరకాల సమీకరణాలలో వేరే వాళ్ళకి మంత్రి పదవి వైకాపాలో వాళ్ళు కట్టబెట్టడం జరిగింది. అంబటి రాంబాబు గారికి కట్టబెట్టాల్సి వచ్చింది చివరి 2.5 సంవత్సరాలు. ఉదయభాను గారి పేరు మొదట్లోనే ఉదయభాను, పేర్ని నాని, వీళ్ళిద్దరి పేర్లే మంత్రి పదవికి వైకాపా నుంచి, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి చూసింది జగన్ గారు. పేర్ని నాని గారికి అవకాశం ఇచ్చి వచ్చే 2.5 సంవత్సరాల్లో మీకు అవకాశం ఇస్తామని చెప్పారు ఉదయభాను గారికి. ఆయన విప్పుగా నియమించారు. ఆ తర్వాత 2.5 సంవత్సరాల్లో ఉదయభాను గారికి అవకాశం ఇవ్వాల. ఆయన 6 ఎన్నికలు చేసి ఆయన ఎదురు చూస్తున్నారు, ఒకరోజు రాష్ట్ర మంత్రి కావాలనేటటువంటి కళ ఎవరికైనా. 6 ఎన్నికల్లో ఆయన 3 సార్లు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ తర్వాత వైకాపాతో ఆయన ప్రయాణం కొనసాగించారు. అటువంటిది ఆ తర్వాత ఈవేళ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, కిలార్ వెంకటరోషి గారు, సామినేని ఉదయభాను గారు, వీళ్ళందరూ జనసేనలో చేరారు. వీళ్ళందరూ సాధారణమైనటువంటి నాయకులు అయితే కాదు. వీళ్ళు ముగ్గురు ఆశిస్తున్న మాట వాస్తవం. ఖచ్చితంగా శాసనమండలికి మనల్ని నామినేట్ చేస్తారు అని. వీళ్ళలో పవన్ కళ్యాణ్ గారి కరుణా కటాక్ష వీక్షణాలు ఎవరిపైపు ప్రసరిస్తారో, ఎవరు అదృష్టవంతుడో, ఎవరికి ఆ యోగం వరించనుందో. మీకు ఇక్కడ వైకాపాలో ఏమైందంటే, మొన్న 24 ఎన్నికలు పూర్తయిన తర్వాత వైకాపాకు వచ్చేటటువంటి ఒక శాసనమండలిలో ఒక స్థానం వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారికి కట్టబెట్టారు. అవును, ఎందుకంటే సుప్రీం సీనియర్ కావడం ఒకటి, శాసనమండలిలో బొత్స గారు ఉంటే ఆ వాయిస్, ఆయన వినిపించేటటువంటి విధానం కావచ్చు, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని బొత్స సత్యనారాయణ గారికి కట్టబెట్టారు. బొత్స సత్యనారాయణ గారు ఆ పాత్రని చాలా సక్రమంగా, సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. శాసనమండలిలో వైకాపా వాణిని ఆయన నినదిస్తున్నారు, మనకు తెలుసు. ఇప్పుడు జనసేన నుంచి వీళ్ళు జనసేనలోకి వచ్చి చేరిన తర్వాత వైకాపా నుంచి వచ్చి చేరారు కదా అనేటటువంటిది ఒకటి ఉన్నప్పటికీ, ఆ మధ్య సామినేని ఉదయభాను గారు ఒకంత అసహనానికి గురి అయ్యారు. ఆ అధికారుల పనితీరు పట్ల కావచ్చు, అట్లాగే నియోజకవర్గంలో కానీ, జిల్లా స్థాయిలో కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల పనితీరు పట్ల కావచ్చు, వాళ్ళు జనసేన వాళ్ళ పట్ల వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు కావచ్చు, వాటన్నిటినీ కూడా ఆయన ఒకంత అసహనానికి గురి కావడం జరిగింది. ఆయన ఖచ్చితంగా రేపు కూటమిలో అవునన్నా కాదనుకున్నా ఆయన ఒక ఎంపీ స్థాయి వ్యక్తి, 6 సార్లు ఎన్నికలు చేసిన వ్యక్తి, 3 సార్లు శాసనసభ్యుడైన వ్యక్తి, రేపు లోక్సభ ఏదో ఒక లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేటటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి సామినేని ఉదయభాను గారు. ఆయన కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురులో ఎవరి వైపు, ఎందుకంటే మొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మా నాయకుడు, మేము నమ్ముకున్న నాయకుడు, మమ్మల్ని నడిపించేటటువంటి నిజమైన నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ బాలినేని శ్రీనివాసరెడ్డి ట్వీట్ కూడా పెట్టేసి డిలీట్ చేశారు. అక్కడికి వస్తున్నా. సరే, కిలార్ వెంకటరోషి గారు, సామినేని ఉదయభాను గారు కొంత కినుక వహిస్తున్నారు.
వాళ్ళకు ఎవరిలో ఈ ముగ్గురులో ఎవరిని ఆ యోగం వరించనుందో శాసన మండలికి వెళ్ళేటటువంటి యోగం చూడాలి సంధ్య గారు. ఓకే, మొత్తానికైతే ప్రతి దాంట్లో ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. అన్నీ ఎందుకంటే ఇప్పుడు 2 years కంప్లీట్ అవ్వాలి అన్న దానికోసం ఈగర్గా వెయిట్ అందరూ జూన్ 1 చేస్తున్నారు ప్రమాణ అనేసి. స్వీకారం చేశారు కాబట్టి రాష్ట్ర మంత్రులందరూ ఆ జూన్ 1 రాష్ట్ర మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేసిన 2 సంవత్సరాల పుణ్యకాలం కాస్త పూర్తయిన తర్వాత కానీ పూర్తి స్థాయి అప్పటికి మీకు శాసన మండలి పూర్తి చేయాలి, రాజ్యసభ పూర్తి చేసిన తర్వాత అప్పుడు కొంత వెసులుబాటు అంటున్నా కనిపిస్తుంది అసలు కూటమిలో ఇన్నున్న ఈ నేతలకు. అవును.